ఒకటి మనం ఏదైనా కేసు పడంగానే ఫస్ట్ ఉమ్, ఆఫ్ ఆల్ దాన్ని ఎలా ఎదుర్కోవాలనే అవగాహన చాలా మందికి ఉండదు. అవును. సామాన్యులైనా సెలబ్రిటీ అయినా చట్ట ప్రకారం లీగల్ గా ఎలా ఉంటుంటది, అంశాలు ఏంటి, ఒక ఆరోపణ రాగానే దాన్ని మనం ఎలా దాన్ని ఎదుర్కోవాలి, దాన్ని ఎలా తీసుకువెళ్ళాలి అనే దాని మీద చాలా మందికి అవగాహన లేకపోవటం ఒక కారణం. ఆ అది అంటే మామూలే, అంటే సినిమా ప్రపంచం అంటే ఇది వేరే ప్రపంచం. ఇదంతా కూడా ఉదయం లేసామా, షూటింగ్కి వెళ్ళామా, మన షెడ్యూల్ అయిపోయిందా, మన ఈ రోజు ఏముంది, ఇదంతా కూడా ఒక ఒక ఫార్మేట్ లో నడిచే వ్యవహారం అంతా. ఉమ్, సడన్ గా అలాంటి వ్యక్తుల మీద ఒక ఆరోపణలు వచ్చినప్పుడు అంటే దాన్ని ఫస్ట్ టైం వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు. దాని గురించి లీగల్ చట్ట ప్రకారం తిరిగే వాళ్ళకి అడ్వకేట్లు కానీ పోలీస్ వ్యవస్థలో ఉండే వాళ్ళందరికీ దీని గురించి అవగాహన ఉంటది. దాన్ని ఎదుర్కోవడానికి వాళ్ళకి ఒక నాలెడ్జ్ అనేది ఉంటది. బట్ ఎప్పుడైతే సినిమా వాళ్ళకి సంబంధించి వీరంతా వేరే ప్రపంచంలో బతుకుతూ ఉంటారు, ఆడియన్స్ ని అలరించాలి, వాళ్ళు అలరించడానికి, వాళ్ళు బజ్ తీసుకురావడానికి, హైప్ తీసుకురావడానికి మనం ఏం చేయాలనే ఆలోచనలోనే ఉంటారు. కానీ ఇలాంటి ఒక ఇష్యూస్ వచ్చినప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలనే దాని మీద చాలా మందికి అవగాహన ఉండదు. అందుకే ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం లీగల్ టీము చెప్పొద్దన్నారు, ఏమీ మాట్లాడలేని పరిస్థితి అని చెప్పేసి మనకి చాలా మంది ఈ మధ్య కాలంలోనే అల్లు అర్జున్ నుంచి కూడా ఒక స్టేట్మెంట్ వచ్చింది. అంటే లీగల్ గా ఉండే ఇష్యూస్ కూడా కొన్ని ఉంటాయి, కొన్ని కొన్ని కేసులకు సంబంధించి. సో అదే విషయంలో చాలా రోజుల పాటు వాటి గురించి మాట్లాడలేకపోవటం, అవకాశం వచ్చినప్పుడు సినిమా ప్రమోషన్స్ వచ్చినప్పుడు చాలా కాలం తర్వాత వాళ్ళు అప్పుడు మీడియా ముందుకు వచ్చినప్పుడు వాటి గురించి ప్రస్తావించాల్సి ఉంటుంది. సో కొన్ని కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కాబట్టి సో ఈ విషయంలో ఎవరు ఏం చేయలేని పరిస్థితి. ముందుకు వచ్చి మాట్లాడాలన్నా సరే కొన్ని లీగల్ టర్మ్స్ అనేవి మా లాయర్ చెప్పారు కాబట్టి, అడ్వకేట్ చెప్పారు కాబట్టి మేము మాట్లాడకూడదు అని చెప్పేసి ఉంటాయి. సో అదే విషయం షణ్ముఖ్ జస్వంత్ విషయంలో కానీ, హర్షసాయి విషయంలో కానీ జరిగింది. వాళ్ళు చాలా కాలం తర్వాత వచ్చి మాట్లాడటం వెనక కూడా అదే కారణం. ఇప్పుడు జరుగుతున్న ఇష్యూ, ఈ మధ్య కాలంలో జరుగుతున్న ఇష్యూస్ లో కూడా లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాతే మేము ఏదైనా మాట్లాడగలం, మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేము, వివరణ ఇవ్వలేని పరిస్థితి అని చెప్పేసి అంటున్నారు. కొంచెం చట్టాల విషయంలో కూడా రకరకాల ఒపీనియన్స్ అనేవి మనం ఈ మధ్య కాలంలో చూస్తూ ఉన్నాం. కొంతమందికి ఫేవర్ గా ఉన్నాయి ఆరోపణలు. అంటే మెయిన్ గా ఏంటంటే ఈ ఆరోపణలు చేసిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒకవేళ మహిళలైతే గనక ఆ విషయంలో ఆచితూచి స్పందించాల్సి ఉంటుంది. కాబట్టి సో ఈ చట్ట ప్రకారం కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి ఆ విషయంలో వాళ్ళందరూ కూడా వెనకడుగు వేయాల్సిన పరిస్థితి ఉంది. ఇంకా మనం అంటే ఒక అడ్వకేట్ ని కనుక మనం అడిగితే కనుక ఒకవేళ అంటే